మంచి విషయాలు తెలుసుకుందామని మేము మీ ఊరికి వచ్చాము. ఏ ఊరమ్మా ఇది? పైడిపడ. పైడిపడ అంటే ఇప్పుడు మీ మండలం ఏది వస్తుంది? కొట్టబడాలా? అయితే కొన్ని విషయాలు మంచి విషయాలు మాట్లాడదామని మీ ఊరికి వచ్చినాము. రమ్మన్నారు. ఏదో రకంగా రకరకాల భీమాలు వస్తుంటాయి చిన్నప్పటి నుంచి. మనం కాస్త గోళీలు ఆడుకున్నప్పుడు ఒక రకంగా మంచిగా ఉంటాం, కొంచెం వయసు వచ్చినాక బాగానే ఉంటాం. సరే కొంచెం పెళ్ళి అయిపోయి కొంచెం అటు ఇటు అయిపోయి పని పాటలు పడ్డ తర్వాత లేనిపోని రోగాలు, అసలు హిసాబే ఉండే రోగాలు, అట్లాంటి రోగాలు వస్తుంటాయి కదా. వీటన్నిటికీ మన కారణం ఏంటో మనకు తెలియదు. తెలియకనే రోగాలు వస్తూ ఉంటాయి. వాటి కోసం హాస్పిటల్కి పోతూ ఉంటాం, రూపాయలు అన్నీ పెడతా ఉంటాం. కానీ మన ఆయుర్వేదిక పద్ధతిలో డాక్టర్లు ఏం చెప్తారంటే రోగాలు రావటానికి కారణం మనమే, మళ్ళీ రోగాలు తక్కువ చేసుకోవడానికి కారణం కూడా మనమే. కానీ మనం ఆ పని చేయక ఏం చేస్తామంటే మన శరీరం తీసుకుపోయి అక్కడ హైదరాబాద్లో లేకపోతే జైచాలను కరీంనగర్లో ఇక్కడ పేద హాస్పిటల్లో ఆయన కప్ప చెప్తాం. ఇక నీ దయనయ్య, నేను ఎన్ని పైసలు పోనీ అని మా కూడా మంచిగా కావాలంటాం.